హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాత్రం సూపర్గా ఉన్నాను. ఈ రోజు అంతా మనదే రాజరికం అనమాట. ఏంటంటే అత్తమ్మ వాళ్ళు ఊరెళ్ళారు. సో ఆ ముగ్గుల కళ చూస్తే తెలిసిపోతుంది మనమే వేసామని. యాజ్ యూజువల్ అంటే మనం మార్నింగ్ అంత ఎర్లీ మార్నింగ్ లేచి వేసే అంత టైప్ కాదు, కానీ 7 ఆ టైంకి వెళ్ళా మా పని అయిపోయింది. 7-7:30 కల్లా పూజలో మా ఆయన చాలా హెల్ప్ చేశారండి. ఈరోజు పనులలో చాలా చాలా హెల్ప్ చేశారు. ఇంకా పూజ నేను దీపం ఇద్దరం కలిసి ముట్టించాము. తర్వాత ఇంకా ఇద్దరం టీ తాగాము. మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేసామన్నమాట. ఏంటో ఇద్దరం ఎవరైనా ఉంటేనే కొట్టుకుంటూ ఉంటాం, ఎవరు లేకపోతే కలిసిపోయి ఉంటాము. నేను ఇది అబ్జర్వ్ చేశాను, చాలా బాగా అనిపించింది. అంటే ఇద్దరికి ఒక టైం ఉండింది. తర్వాత ఇంకా నేను వంట విషయానికి వస్తే కాకరకాయ వండానండి. అబ్బో, నా భూతో నా భవిష్యత్ అన్నమాట. ఎందుకంటే అత్తయ్య వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ కోసం ఏదైనా వండి పెట్టాలి. కూరగాయలు కాకరకాయలు మాత్రమే ఉండే, అందుకోసం ఇంకా కాకరకాయలు వండుదామని అనుకున్నాను. ఎందుకు అలా అంటున్నాను అంటే, అన్నీ బాగానే చేశాను, కానీ వాళ్ళు వస్తున్నారని చెప్పేసి వాటిని ఎక్కువగా ఫ్రై చేయలేకపోయాను, టైం లేకుండే. ఇంకా నేను ఇక్కడ కూరగాయలు కట్ చేస్తున్నాను. ఆ కర్రీ ఎక్కువ ఫ్రై చేయలేదు కాబట్టి కొంచెం చేదుగా అయ్యింది. కాకపోతే అత్తయ్య తిన్నారు, ఏమీ అనలేదు. మనం అంతే కదా, వండినప్పుడు ఎవరైనా ఏమన్నా అంటే ఇంకా దాని జోలికి కూడా వెళ్ళాలనిపించలేదు. అత్తయ్య నేను చేయడమే ఎక్కువ అన్నట్టుగా పర్లేదు ఇట్లా ఉంటారు ఏం కాదనండి. అది ఒక పాజిటివ్ నోట్ లాగా అనిపించింది. ఇంకా ఈ మాట అంటే మనం ఊరుకుంటామో అలా చెలరేగిపోతాము. ఇంకా ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మీకు నచ్చుతున్నాయో లేదో నాకైతే తెలియట్లేదు. చూస్తున్నారు, కొంచెం పర్లేదు. ఇంతకుముందు నేను ఎప్పుడో ఒకసారి పెట్టిన వీడియోస్ కంటే రెగ్యులర్గా పెడుతుంటే కొంచెం వ్యూస్ అనేవి వస్తున్నాయి, కానీ కొన్ని అయితే మరీ చచ్చిపడిపోతున్నాయండి. 5-6 రోజులైనా కూడా కనీసం 20 వ్యూస్ దాటట్లేదు. అన్నీ పోవాలంటే పోవు కదా, మనం ఏం పెద్ద సెలబ్రిటీలం కాదు కాబట్టి అలా ఉంటుంది. స్టార్టింగ్ స్టేజెస్లో ఈ మాత్రం రావడమే ఎక్కువ. కాకరకాయలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే పిచ్చి అది. కాకరకాయ చేదుగా ఉన్నా ఎలా ఉన్నా కూడా ఇష్టం. చేదుగా ఉండడమే ఏంటి, చేదుగానే ఉంటుంది, అది చేదుగా ఉన్నా కూడా ఇష్టం. మా మమ్మీ వండుతుందండి, ఆసమ్గా వండుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు చేదు ఉండదు. కాకరకాయ అమ్మ వండినట్టు వండితే మాత్రం నేను ఎన్ని కంచాలు పెట్టినా కూడా అంతలో ఎన్ని ప్లేట్స్ నిండా అయినా అన్నం తింటూనే ఉంటాను. ఇంకా ఇలా నా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. మీరు ఈ మధ్యకాలంలో ఏదైనా సినిమాకి వెళ్ళారా? ఏ సినిమాకి వెళ్ళారో నాతో షేర్ చేసుకోండి. నేనైతే వెళ్ళింది రీసెంట్గా గమ్ గమ్ గణేష్ అనే, అది నాకు చాలా బాగా నచ్చింది. అది కాకరకాయలు నేను ఎలా వండానంటే, కాకరకాయలు కట్ చేసిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసేసి ముందుగా ఇలా బాగా పిసికాను అనమాట. బాగా అందులో నుంచి వాటర్ వచ్చేలాగా పిసికాను. అన్నీ బాగానే చేశాను. ఫ్రై మా దగ్గర కొంచెం తేడా కొట్టిందండి, లేకపోతే కాకరకాయ కూర ఆసంగా ఉండే అప్పటికి చాలా బాగుంది, కానీ చేతి కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. సో వీటిని అన్నింటినీ బాగా పిసికేసి వాటిని మళ్ళీ వాటర్ వేసి కడగాలి. కడిగిన తర్వాత అత్తయ్య ఏమన్నారు, కడిగి వాటర్ నుంచి తీసి పక్కన పెట్టాలంట, అప్పుడు చేదు ఉండదంట. నాకు తెలీదు, వాటర్లోనే ఉంచి పోపులో డైరెక్ట్ అలా వేసాను అనమాట. అలా వేయకూడదంట, అలా వేస్తే చేదొస్తుందంట. ఇది ఒక టిప్ నేను అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను. తర్వాత కడాయిలో కొంచెం నూనె వేసేసి అది వేడయ్యాక నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర వేసేసి డైరెక్ట్ కాకరకాయలు వేస్తున్నాను. మిగతా సామాన్లు, పోపు సామాన్లు ఇంకేమీ వేయనండి. ఎందుకంటే కాకరకాయలు మనకు వేగేలోపు మిగతావన్నీ కూడా వేగిపోతాయి, మరి అది ఇంకో కలర్లు అయిపోతాయి. అందుకోసమని నేను ఇక్కడ ఏమి వేయకుండా డైరెక్ట్ ఆవాలు జీలకర్ర వేసేసి ఆ తర్వాత కాకరకాయలు వేసాను అనమాట. ఎంతమంది ఇలా కాకరకాయలు వండుతారో కామెంట్ చేయండి. మనమేమో ప్రో కాదు వంటల్లో, ఇప్పుడిప్పుడే లర్నింగ్ స్టేజ్. లర్నింగ్ కూడా కాదండి, ప్రీ లర్నింగ్ అని చెప్పొచ్చు. ఎల్కేజీ ఆ టైంలో అదే అనమాట. నేను ఏంటో ఒక్కోసారి, అంటే నేను నిజం చెప్తున్నాను, నేను ప్రో అని కాదు, కానీ నేను ఎప్పుడైనా సరే ఒక కర్రీని ఒకే విధంగా ఎప్పుడు వండలేదండి. ఒక్కోసారి ఒక్కో టేస్ట్ వస్తుంది, అదేంటో నాకే అర్థం కాదు. ఎంత మూడ్ కరెక్ట్గా పెట్టి ఏది వేసినా కూడా, అంటే వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నాకు ప్రాపర్గా ఉండాలని చూడను. ఆ టైంలో నాకేవి అవైలబుల్లో ఉన్నాయో అవి మాత్రమే వేసి చేస్తానన్నమాట. ఇటు ఒకవైపు ఇంకా వండుతూనే ఉన్నాను. అత్తయ్య వాళ్ళు వచ్చారు, వాళ్ళ కోసం టీ రెడీ చేశాను. ఇంకా రైస్ అయిపోయింది, రైస్ అయిన తర్వాత టీ రెడీ చేశాను అనమాట. టీ రెడీ చేసేసి వాళ్ళకు టీ ఇచ్చేసరికి వాళ్ళు తాగారు. ఇంకా మా అత్తయ్య పనులన్నీ చూసి ఆశ్చర్యపోయింది, మా కోడలైనా ఈ పనులన్నీ చేసిందని చెప్పేసి. అట్లుంటుంది మనతోటి రోజు. నాకేంటంటే వెనకాలే ఉండి పని చెయ్యి అని పొడుస్తూ ఉంటే నేను చెయ్యనండి. నాకు కొంచెం ఫ్రీ టైం ఉండాలి. నాకు ఈరోజు సాటర్డే కాబట్టి ఎక్కువగా వర్క్ లేదు కాబట్టి నేను ఫ్రీగా ఉన్నాను, చేయగలిగాను. అండ్ అత్తయ్య వాళ్ళు ఎలా అంటే అలా కాదు,
వెంటనే పనులు అయిపోతూ ఉండాలి. మనం ఏంటి ఉన్న టైంలో వర్క్ చేసుకొని ఫ్రీ టైంలో మళ్ళీ చేయడం అనమాట. ఆ తర్వాత మేము మళ్ళీ లంచ్ అయిపోయిన తర్వాత టీ తాగేసినాం. మళ్ళీ ఇద్దరికి మాకు టీ పిచ్చి కాబట్టి ఇద్దరం టీ తాగేసి ఇక్కడ ఏ టు జెడ్ మార్కెట్ ఉంటుందండి, కన్నే సత్యన్న అని చెప్పేసి ఏ టు జెడ్ మార్కెట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాను. ఎందుకు నవ్వు వస్తుందంటే నాకు ఆ పేరు చూస్తేనే ఎందుకు కొంచెం ఒక రకంగా అనిపిస్తుంది. కానీ ఇది ఫేమస్ షాప్ అనమాట ఖానాపూర్లో. అక్కడ అన్నీ ఉంటాయి, అన్నీ మళ్ళీ కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. మనకు వేరే దానితో కంపేర్ చేసుకుంటే వాళ్ళకు రీజనబుల్ ప్రైజెస్లో మనకి రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తారు. ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే మనకి లలిత జ్యువెలర్స్ వాళ్ళు ఉంటారు కదా, వేరే వాళ్ళ దగ్గర మీరు కంపేర్ చేసి చూడండి అని చెప్పేసి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు కదా, వాళ్ళదే యాజ్ యూజువల్ వీళ్ళు అలానే ప్రమోట్ చేసుకుంటున్నారండి. అక్కడ ఉన్నాయన్నమాట స్లోగన్స్, మీరు వేరే దగ్గర కంపేర్ చేసే తీసుకోండి అని చెప్పేసి. సో మేము ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. చాలా ఐటమ్స్ ఉన్నాయి. నాకు మా ఆయనకు కూడా అండి, ఇద్దరికి షాపింగ్ అంటే చాలా ఇష్టము. అలా అని మనకు అవసరం ఉన్నా లేకపోయినా తీసుకుంటామని కాదు, కానీ ఇలా షాపింగ్ మాల్స్లోకి వెళ్ళి తీసుకోవడం, అన్నీ ఒక్కొక్కటి చూడటము, మనం ఏం వాడుతున్నాము, ఏది ఫ్రీ, బై వన్ గెట్ వన్, దేనికి ఏది ఫ్రీ వస్తుంది, ఇలాంటివన్నీ చూసి అన్నీ కంపేర్ చేసుకొని ఈవెన్ గ్రామ్స్తో సహా అన్నీ కంపేర్ చేసుకొని తీసుకుంటాము. తనకి కూడా నేను బాగా అలవాటు చేస్తున్నాను షాపింగ్ అనేది. అంటే ఫ్యూచర్లో అవసరం ఉంటుంది కదండి తనకి తెలుసు షాపింగ్ ఎలా చేయాలనేది. కాకపోతే ఇద్దరికి కూడా షాపింగ్ ఇష్టమయ్యేసరికి మేము ఇద్దరం ఎంజాయ్ చేసేదంటే ఇలా బయటికి వెళ్ళినప్పుడే బాగా ఎంజాయ్ చేస్తాము. ఇంట్లో ఉన్నప్పుడు ఏదో తనేదో అంటాడు, నేనేదో వింటాను, మా ఇద్దరికి ఫైట్ జరుగుతూనే ఉంటుంది. సో ఇంకా షాపింగ్ అంతా అయిపోయాక మేము ఇక్కడ ఐటమ్స్ అన్నీ బిల్లింగ్ దగ్గరికి వచ్చామన్నమాట. కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం, బిస్కెట్స్, అటుకులు, పల్లీలు, పుట్నాలు ఇలాంటివన్నీ తీసుకున్నాము. ఇద్దరికి కూడా అటుకులు అంటే పిచ్చి, మాకు స్నాక్స్ ఉండాల్సిందే. అత్తమ్మ వాళ్ళు అలా కాదు, వాళ్ళు ఓన్లీ ఫుడ్ ఐటమ్స్, ఫుడీస్ అనమాట. ఓన్లీ రైస్ మాత్రమే ఎక్కువ తింటారు. తనకు కానీ నాకు కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలాంటివి ఇష్టము, ఇద్దరికి టీ ఇష్టము. సో మేము తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవ్వండి, పల్లీలు, పుట్నాలు. కొంచెం నేను మళ్ళీ బయట ఇంకా షాపింగ్ చేశాను, అక్కడ కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. ఈ కొబ్బరి లడ్డు మీకు నేను ఆల్రెడీ చూపించాను అనుకుంటాను, ఇంతకుముందు ఒక షార్ట్లో పెట్టాను. కొబ్బరి లడ్డూలు అక్కడ ఉన్నాయని చెప్పి తీసుకున్నాను. అదేవిధంగా మైసూర్ పాక్. నాకు ఈ చిల్లర తిండి, ఈ చిరుతిండ్లు అంటే ఎందుకో ఇష్టం అండి. రైస్ తినాలంటే ఏడుపు వచ్చేస్తుంది, కానీ ఈ చిరుతిండ్లు తినమంటే ఆ రోజంతా తినమన్నా కూడా తింటాను. నాకు రోజు రైస్ పెట్టకపోయినా నడుస్తుంది, నేను రైస్ తినకుండా 2-3 డేస్ అయినా ఉండగలను. అత్తమ్మ వాళ్ళు అయితే అలా కాదు, ఖచ్చితంగా వాళ్ళకి రైస్ ఉండాల్సిందే. నాకు ఒక బ్రేక్ఫాస్ట్ ఒకటి ఉంటే చాలు హెవీగా. ఆ తర్వాత రోజంతా నేను తినకుండా ఉండమన్నా కూడా ఉంటాను. నాకు ఎక్కువ స్నాక్ పర్సన్ అనమాట. నేను కేక్స్ కానీ, జ్యూసెస్ కానీ, ఫలూదా, స్మూతీస్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటాను. అవి నాకు చాలా ఇష్టము. సో బిల్ అయితే ఇలా అయ్యింది. ఇవే కాకుండా మళ్ళీ ఇంకొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాము, అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ లైటర్ కూడా తీసుకున్నాము. అవన్నీ కొన్ని ఐటమ్స్ అయితే బయట తీసుకున్నామండి, వాళ్ళ దగ్గర అది దొరకలేదు. ఈ పట్టి నొప్పులను తగ్గిస్తానంటండి, ఇదేదో పట్టి అంది అత్తమ్మ, అదేదో పేరు నేను మర్చిపోయాను. అదేవిధంగా ఒక లైట్ తీసుకున్నాము. ఈ పట్టీని మనము నొప్పి ఉన్న దగ్గర అలా షీట్ ఇస్తారు కదా, ఆ నొప్పి ఉన్న దగ్గర ప్యాచ్ లాగా వేసుకుంటే తెల్లారేసరికి ఆ నొప్పి తగ్గిపోతుందంట. సో నేను ట్రై చేశాను, కానీ నాకు ఒక్క దగ్గర పెయిన్ ఉంటే ఇంకో దగ్గర వేసి ట్రై చేశాను. అలా ఉంటుంది మనతోని. ఏంటంటే పెయిన్ ఒక దగ్గర ఉంది, అక్కడ వేసుకుందామని వెళ్ళేసరికి అక్కడ వేయలేదు. సరే ఇంకొన్ని ఐటమ్స్ తీసుకున్నామని చెప్తున్నాను కదా, అవి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పెడిక్యూర్ బ్రష్ తీసుకున్నానండి. ఇక్కడ ఏంటంటే ఎక్కువ అక్కడ ఉన్నప్పుడు నా ఇల్లు దగ్గర ఉన్నప్పుడు అయితే ఎక్కువగా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేదాన్ని. నాకు కాళ్ళు అంత నానేవి కాదు. ఇక్కడైతే రెగ్యులర్గా మనము చేతులకు పని చెప్తున్నాము కాబట్టి ఆ టైంలో కాళ్ళు నానిపోతున్నాయి, అప్పుడు క్లీన్ చేసుకుంటే మంచిగా పోతాయి అని చెప్పేసి తీసుకున్నాను. ఇది నాకు బాగా నచ్చిన ఐటమ్ ఏంటంటే ఈ కీ చైన్. ఎందుకంటే డైస్ వచ్చింది. యాక్చువల్లీ మేము ఏంటంటే ఈ స్నేక్ అండ్ లాడర్ ఉంటుంది కదండి, కైలాసం తీసుకున్నాము. దాంట్లో డైస్ లేదని చెప్పేసి వాళ్ళు 20 రూపీస్కి ఇచ్చిండ్రు. వేరే దగ్గర అయితే 180, 160 అలా చెప్పిండ్రు. సో నేను ఆ డైస్ లేదు కదా అని వేరే దగ్గర తీసుకున్నా అంటే అసలు దొరకలేదు. నాకు వెళ్ళేసరికి ఇక్కడ డైస్ కనబడింది. సో అది తీసుకున్నాను. అది ఎంతైనా ఉండదని చెప్పేసి 45, 60 సంథింగ్ ఎంతో చైన్ తీసుకున్నాను. అదేవిధంగా ఇంకో చైన్ చూపించాను కదండి, కీ చైన్ ఎల్లో కలర్ది, అది 11 రూపీసే. దానికి 3 మనకి లవ్ షేప్ వచ్చింది. నా బ్రిలియంట్ అయిన ఐడియా ఏంటంటే ఆ డైస్ తీసేసి ఆ కీ అక్కడ ప్లేస్లో ఈ లవ్ షేప్ ఉంది కదా ఒకటి, అక్కడ అటాచ్ చేద్దామని.
తర్వాత ఇంకా ఈ హ్యాండ్ వాష్ తీసుకున్నాం, 3 వచ్చాయండి 99 రూపీస్కే. మంచి వర్త్ అన్నట్టు మేము తీసుకున్నాము. ఇది మా కంపల్సరీ హ్యాండ్ వాష్ నాకు ఉండాల్సిందే, హ్యాండ్ వాష్, టిష్యూస్ ఇవన్నీ. అదేవిధంగా వచ్చేటప్పుడు ఇంకా బేకరీకి వెళ్ళాము. బేకరీలో ఇవి ఉంటాయి కదండి, వీటిని ఏమంటారు, పప్స్ అంటారా, స్నాక్స్ టీలో పెట్టుకొని తింటాం కదండి, వీటిని ఏదో అంటారు. అది వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే, వాళ్ళే తయారు చేస్తారంటే చాలా ఫ్రెష్గా ఉండే. అదేవిధంగా 2 ఎగ్ పఫ్ తీసుకున్నాము. ఎగ్ పఫ్స్ తిన్నాము ఇద్దరం కూడా. చెప్పాను కదా మా ఇద్దరికి, తను కూడా మంచి ఫుడీ, నేను ఫుడీ. నేను అంటే రైస్ తక్కువగా తింటాను, మిగతా ఐటమ్స్ ఎక్కువ తింటాను. తను రైస్ తింటాడు. నిజం చెప్పాలండి, ఈ విషయంలో మా ఆయన నన్ను తిట్టినా మంచిదో చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే తను మంచి ఫుడ్ మంచి తింటాడు, కానీ లీన్గా ఉంటాడు. మరి ఎట్లా ఉంటాడంటే సేమ్ ఇలియానే, ముందులో ఇలియాన్ ఎలా ఉండదో అలాంటి బాడీ తనది. నేను ఏం తినకపోయినా ఊరికే లావ్ అయిపోతాను. కొంతమంది బాడీ స్ట్రక్చర్ అలా ఉంటుంది కదా, మీలో ఎంతమందికి ఇలా ఉంటుందో కామెంట్ చేయండి. ఆ తర్వాత ఈ జామ్ బన్ అంట, క్రీమ్ బన్, జామ్ బన్ అనుకుంటా, ఐ థింక్ సో. ఇది 15 రూపీస్ అండి. చాలా ఎమ్మీగా ఉండే. చెప్తాను కదా, ఇలాంటి గడ్డి పెట్టమనండి, పెడితే హ్యాపీగా తింటా. రైస్ కంటే నాకు ఇలాంటివి ఇష్టం. అలానే రెగ్యులర్గా తినను, బట్ నాకు క్రేవింగ్స్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటా. ఇంట్లో మాత్రం ఇంటికాడ ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్నీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని. నాకు గుర్తొచ్చినప్పుడల్లా అప్పుడు తినేదాన్ని అనమాట. ఇంకా తర్వాత ఎగ్ పఫ్స్ తింటున్నాము ఇక్కడ. ఎగ్ పఫ్ అయితే చాలా బాగుందండి. అన్నీ వాళ్ళే తయారు చేసి ఇస్తారు కాబట్టి మేము యాక్చువల్లీ ఇవి తీసుకొని 2 అవర్స్, 2.5 అవర్స్, 3 అవర్స్ తర్వాత తిన్నాము. ఎందుకనంటే మధ్యలో వేరే వాళ్ళు కలిశారు, వాళ్ళతో మాట్లాడుకుంటూ ముచ్చట్లు వేసుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్నాము. ఈ నెయిల్ కట్టర్ కూడా తీసుకున్నాము. ఇది కూడా మనకి 45 సంథింగ్ చేంజ్ పడింది. అదేవిధంగా దీన్ని ఏమంటారు, కనెక్టర్ అండి. ఏంటి ఇప్పుడు డైరెక్ట్ మనము, నాకు ఫోను గ్యాలరీ ఎక్కువ అయిపోయిందండి. ఆ గ్యాలరీ ఎక్కువ అయిపోయి ఫోన్ స్లో అయిపోతుంది. అందుకోసం ఏం చేస్తున్నానంటే అది తీసుకున్నాము. డైరెక్ట్ మనము ఫోన్ నుంచి వెళ్ళి పెన్ డ్రైవ్కి అటాచ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా చపాతీ చేస్తారు అత్తమ్మ. అవన్నీ అయిపోయిన తర్వాత అత్తమ్మ చపాతీ చేశారు ఈవినింగ్. ఇంకా మంచిగా ఎంజాయ్ చేసినాం. గోధుమ చపాతీ అనమాట. అత్తమ్మ ఈ చపాతీలు కానీ ఇలాంటివి చాలా బాగా చేస్తారు. ఇంకా లాస్ట్ ఒక షాట్ తీయమన్నాక మా ఆయన తీసిన తర్వాత ఇంకా వాటిని అన్నీ మంచిగా ఫ్రై చేసిన తర్వాత అందరం అయితే డిన్నర్ ముగించామన్నమాట. మొత్తానికి ఇది వ్లాగు. మీకు బోర్ కొడుతుందని నేను అనుకుంటున్నాను. బోర్ కొట్టకుండా ట్రై చేస్తున్నాను. కాకపోతే కొంతమంది ఇలాంటివి కూడా చూడడానికి ఇష్టపడతారు కదా. ఎందుకు డైలీ వ్లాగ్స్ అంత పాపులర్ అవుతున్నాయంటే వాళ్ళు కంపేర్ చేసుకుంటారనమాట. ఏంటి మనం ఎలా చేస్తాము, ఎదుటి వాళ్ళు ఎలా చేస్తారనేది కంపేర్ చేసుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ థింగ్, కొంతమంది బయటికి వెళ్ళి మాట్లాడలేరు కదండి, వాళ్ళకి ఇవి చాలా ఎంటర్టైన్మెంట్ అనమాట. వీటిని చూసుకుంటూ వాళ్ళు పనులు చేసుకుంటారు. అందుకే ఇవి అంత పాపులర్ అయ్యాయి. చూడండి అత్తమ్మ చేసిన చపాతీలు ఎంత బాగా పొంగుతున్నాయో. చెప్పాను కదా, అత్తమ్మకి పోటీ పెట్టలేదు, కానీ ఆవిడ షెఫ్ అవ్వాల్సిందండి, మాస్టర్ షెఫ్ అవ్వాల్సింది. అంత బాగా చేస్తారు, ఏవైనా కూడా బాగా చేస్తారు ఆవిడ. అంతే, ఇంకా అమ్మలు కానీ అత్తమ్మలు కానీ వాళ్ళ చేతిలో మ్యాజిక్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎలా వేస్తే టేస్ట్ యాడ్ అవుతుంది అనేది ఒకటి తెలుసు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా ఈ వంటలు చూపిస్తారు. అవి ఆసంగా వస్తాయి. మనం ఎంత ఏదో చదువుకున్నామని ఎన్ని కానీ చూసి చేసినా కూడా అవి రావు. అందుకే ఒకసారి వచ్చినట్టు టేస్ట్ మరోసారి రాదనమాట. మొత్తానికి అది మ్యాటర్. ఎలా అనిపిస్తున్నాయి మీకు ఈ వీడియోలు, నచ్చుతున్నాయా లేదా కామెంట్ చేయండి. ఇంకేదైనా ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను, మనం ఏదైనా ఒక టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ప్రతిసారి టాపికే చూపిస్తే బోర్ కొడుతుంది కదా, అందుకే కొన్నిసార్లు ఇలా మొత్తం వ్లాగ్ మాత్రమే షూట్ చేస్తున్నాను. మరి చూస్తాను ఏది బాగుంటుందో, ఏది వెళ్తుందో అని చెప్పేసి. అయినా కూడా చెప్పాను కదండి, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలన్నా, వీడియో వైరల్ అవ్వాలన్నా టైం ఉండాలి, టైం రావాలి. ఎందుకనంటే ప్రతి వీడియో మనం అంతే డెడికేట్గా చేస్తాము, కానీ ప్రతి వీడియో వైరల్ అవ్వదు, ప్రతి వీడియోకి సేమ్ వ్యూస్ రావు. బికాజ్ ఆఫ్ ఆ టైం అనమాట, ఆ అప్లోడింగ్ అదంతా కూడా ఆ టైంని బట్టే ఉంటుంది. ఇది మాత్రమే నేను చెప్పగలను. ప్రతిసారి మనం అది మామూలుగా చెప్పాలంటే ఎన్నిసార్లు వంట చేసినా ఒకటేసారి అన్నిసార్లు కూడా ఒకే టేస్ట్ రాదు కదా, అది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత ఇంకా మాది ఈ సోదంతా ఎందుకని అంటే కనుక ఇంకా మా డిన్నర్ అయితే ఇలా అయ్యిందండి. పెసరపప్పు, అలానే మనం చేసిన బ్రహ్మాండమైన కాకరకాయ, వీటితోని ఇంకా చపాతీలు తిన్నాము.
మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.